ఒక సిస్టర్ నిన్న పర్సనల్గా నాకు ఇన్బాక్స్లో మెసేజ్ చేసింది. అదేంటంటే, అక్క నీకు ఇంతకుముందు 35, 40 ఈ లోపు నీకు ఫాలోవర్స్ ఉన్నారు కదా, మరి ఎందుకు ఒక్కసారి ఇంత తక్కువకి పడిపోయారని చెప్పి నన్ను క్వశ్చన్ అయితే అడిగింది. అవునమ్మా, నేను ఒక 1 ఇయర్ అయితే గ్యాప్ ఇచ్చాను, చేయలేదు. ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ అయితే నేను చేయలేదు. సో మేబీ దానివల్ల బ్యాక్ అయిపోవచ్చు ఫాలోవర్స్ అని చెప్పి అయితే నేను అన్నాను. నిజంగానే అక్క, నీకు ఎక్కువ ఫాలోవర్స్ ఉండేవారు అండ్ వ్యూస్ కూడా లైక్స్ కూడా ఎక్కువ వచ్చేవి. ఇప్పుడు ఫాలోవర్స్ చాలా తక్కువ అయిపోయారు అక్క, మరి నీకు అంత కష్టపడ్డావు, బాధ అనిపించట్లేదా అని చెప్పి ఫ్రెండ్లీ లాగా మాట్లాడింది. సో నార్మల్గా అసలు నేను 1.5 ఇయర్ ఎందుకు ఆపేశానని కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. ఆ 1.5 ఇయర్లో ప్రెగ్నెంట్ కన్సీవ్ అవ్వడం, ఆ తర్వాత హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ రావడం, ఫోన్కి కొంచెం గ్యాప్ ఇచ్చాను. అప్పుడు నా ఫాలోవర్ దగ్గర 40K దగ్గరలో చేరుకుంది అనే టైంకి నేను ఆఫ్ చేసేసిన. నాకు పెట్టాలన్న ఇంట్రెస్ట్ ఉన్నా నా బాడీ సహకరించేది కాదు. వీడియో అంటే ఏదో పెట్టేయడం కాదండి, అది షూట్ చేయాలి, దాన్ని ఎడిట్ చేయాలి, దానికి వాయిస్ అవి ఇవ్వాలి, ఇవన్నీ చేయాలి అంటే చాలా టైం పడుతుంది అండ్ చాలా ఫోన్ మీద మన మనసును పెట్టాలి. నాకేమనిపించిందంటే, ఏదైనా హెల్త్ తర్వాతే, హెల్త్ ఉంటేనే ఇవన్నీ, హెల్త్ లేకపోతే దేనికి పనికి వస్తామని చెప్పి నేను ఆఫ్ చేసేసాను. కానీ దగ్గర 20K వరకు బ్యాకప్ అయిపోయారండి. అసలు ఎందుకో కూడా నాకు తెలియదు. మేబీ ఇన్ని డేస్ పెట్టకపోవడం వల్ల ఏమో ఇన్స్టాగ్రామ్ నా బ్యాక్ ఫాలోవర్స్ నన్ను కూడా తీసుకున్నారేమో అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి కూడా చాలా ఫాలోవర్స్ని, వ్యూస్ని కూడా అమ్ముతున్నారు. ఇది కూడా ఒక సిస్టర్ అడిగారని మాత్రమే చెప్తున్నాను, లేదంటే చెప్పేదాన్ని కాదు. ఉంటాను, బాయ్ బాయ్.